హాయ్ గాయస్, అందరూ బాగుండారా? అందరూ బాగుండారని తెలుస్తున్నాను. బాగానే ఉంటాంలే, ఏదో ఒకటి చేస్తా బాగానే ఉంటాం, నో ప్రాబ్లం. అసలు తెలుసుకోవాలి, అసలు మన గురించి మనం ఏదో తెలుసుకోవాలి బ్రో. ముందల 2 రోజులు పోతుంది వీడియో పెట్టి. మొదటి ప్రశ్నకి ఆన్సరే చెప్పలేదు, రెండో ప్రశ్న ఏముంది, అది కామెడీ. ఇది మొదటి ప్రశ్న మామూలు ప్రశ్న కాదు, అది ఒక అమూల్యమైన ప్రశ్న. అది దానికి జవాబులు ఇవ్వమంటే ఏదేదో ఇస్తారు. మొదటి దాంట్లోనేమో బ్రెయిన్, గుండెకాయ, లివరు, లోపల అవయవాలు అది మనతో పాటు పనిచేస్తాయి ఫ్రెండ్స్. లోపల తెలుసుకోవాలి. అది తెలియాలంటే కొద్దిగా ఆధ్యాత్మికం, సైన్స్ గురించి మోటివేషన్ ఉండాలి. ఎప్పుడు బావిలో కప్పల్లాగా అలా అలా జీవించేస్తూ ఉంటాం కాదు. తెలుసుకోవాలి అసలు మనం ఎవరు, మనం భూమి మీదకి ఎలా వచ్చాం. భూమి అంటే గుర్తించింది ఫ్రెండ్స్, చాలామందికి తెలియదు. భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తానే తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది అన్న విషయం కూడా తెలియదు చాలామందికి. ఇది నేను నాకు 14 ఏళ్ళప్పుడే నాకు తెలుసుకున్నాను. ఇది చిన్నప్పుడు 14 సంవత్సరాల వయసు అప్పుడే. అప్పుడు నేను చాలామంది అడిగితే భూమి ఎలా ఉంది అన్న ఫ్రెండ్స్ అని అడిగితే, ఏముందిరా బల్లపరుపుగా ఉండి ఉంటుంది మన ఎందుకంటే మనం అది ఎట్ట చూస్తున్నారు అంటే మనం నడుతున్నాం, మనం ఎంతవరకు పోయినా సాఫీగానే ఉంది అంటున్నాడు. కాదు ఫ్రెండ్స్, చెప్పాను కాదంటారా, గుండ్రంగా ఉంది భూమి. ఇలా నేను ఒక సైన్స్లో చదివాను, పుస్తకంలో చదివాను అని చెప్తే, అవునా కాదులే నేను బట్టిన గుందేలు 3 కాళ్ళు, భూమి బల్లపరుపుగానే ఉంది అన్నారు. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఇప్పటికి కూడా తెలిసే ఉంటుందో తెలియదు చాలామందికి భూమి గుండ్రంగా ఉందని. ఫ్రెండ్స్ తెలుసుకోండి, మోటివేషన్ అవును ఫ్రెండ్స్. ఆలోచనలు పెంచుకోవాలి మనం. ఏం తోచట్లేదని చెప్పి యూట్యూబ్లు చూడటం కాదు, సినిమాలు చూడటం కాదు, బిర్యానీ తెచ్చుకొని తినటం కాదు. తెలుసుకోవాలి మనం ఎక్కడి నుంచి ఎట్లా వచ్చాం, భూమి మీదకి ఎట్లా వచ్చాం, ఏందని. ఓ ప్రశ్న వేసాడే, ఏంది దీని సంగతి ఏందని. అది ఏం లేదు. ఇలా ఒకడు పెట్టాడు నీడ అంట, నీడ పనిచేసిద్దా. ఇంకొకడు పెట్టాడు, ఇంకో బ్రో పెట్టాడు, సూర్యుడు చంద్రుడు మనతో పాటు పనిచేస్తారంట. అవి మనతో పాటు ఎందుకు పనిచేస్తాయి? వాటి పని మీద అవి పనిచేస్తాయి. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఆయన చేయాల్సిన ఆ టైం ప్రకారం ఆయన వస్తాడు, ఆయన ఉదయం చేస్తుంటాడు, ఉదయం చేస్తాడు, అస్తమించేస్తుంటాడు. చంద్రుడు ఆయన నెలలో ఎలా వస్తాడో ఆయన వచ్చి ఆయన పని ఆయన చూసుకుని వెళ్ళిపోతుంటాడు. తెలుసు ఆకాశంలో వాటి సంగతి అన్న. చందమామ రోజు కొద్దిగా పౌర్ణమిలో చూడండి బాగా నిండుగా దగదగలా ఆడతాడు. తర్వాత రోజు నుంచి చూడండి కొంచెం తగ్గిపోతాడు, అమావాస్య ఇచ్చేస్తుంది, నల్ల బ్లాక్. తర్వాత మళ్ళీ కొంచెం వచ్చేసి మళ్ళీ పౌర్ణమి వచ్చేస్తుంది. ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. సరే ఇవన్నీ ఏందిరా సోది, నువ్వు ముందర 3 గురించి చెప్పంటావా? సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాం, ముందర ఈ 3 గురించి చెప్తారు. మనలో 3 పని చేసే ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్. నేను చెప్తే ఇదేనా అంటారు. మరి ఇవే ఫ్రెండ్స్, వీటి గురించే తెలుసుకోవాలి. మొదటిది మనసు, మనతో పాటు అది పనిచేస్తుంది, అది లేకపోతే మనది. రెండోది బుద్ధి, అది లేకపోయినా మనం ఏం చేయలేము. బుద్ధి కలిగి పని చేయరా అంటారు పెద్దవాళ్ళు. ఏది మనం పని చేస్తున్నప్పుడు ఏదైనా సరిగ్గా చేయకపోతే బుద్ధి కలిగి చేయరా అంటారు. అంటే బుద్ధి ఎక్కడో ఉంటుంది, అది ఆడో పని చేస్తుంటుంది, దాని పని అది చేస్తుంటుంది, మన పని మనం చేస్తూనే ఉంటాం. ఏడదాకా ఎందుకు, నేను చిన్నప్పుడు టీ క్లాస్ గడిగేటప్పుడు మా ఓనర్ అనేవాడు, బుద్ధి ఎక్కడ పెట్టి పని చేయరా అని. ఎందుకంటే నేను చిన్న వయసు కదా, ఏదో ఆలోచిస్తే ఆడతా పాడతా కడుగుతా ఉంటే ఏదైనా మరకలు ఉన్నాయి అనుకోండి, వాటికి చెప్తుంటారు సొల్యూషన్ పెద్దోళ్ళు. బుద్ధి ఒకటి పని చేస్తుంటారు. మూడవది ఈరేనే తెలియనప్పుడు ఇంకా అసలు అది చాలామందికి తెలియదు. మూడవది చిత్తం అనేది ఒకటి ఉంది. చిత్తం అది ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది, ఎప్పుడు చింతిస్తూనే ఉంటుంది. అది అటు బాధపడదు, ఇటు సంతోషపడదు, ఎప్పుడు చింతన చేస్తూ ఉంటుంది. ఏం చేద్దాం ఇదే పని దాంది, ఏం చేద్దామని. మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఇంక దాంట్లో కలిసి చేస్తా అది దాన్ని చింతన పడుతూనే ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం, ఇటు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటుంది. ఏదైనా చూసి చేస్తున్నప్పుడు, ఏదైనా మనిషి చేస్తున్నప్పుడు కూడా ఇంతేనా అంటుంటుంది. అది చింతన చేస్తూ ఉంటుంది. అవి ఫ్రెండ్స్ మనసులో మన మొదటి ప్రశ్న
మనలో ఉండేది 3: మనసు, బుద్ధి, చిత్తము. ఈ 3 మనతోనే ఉంటాయి. ఎప్పుడు మనం లేచి తిరుగుతున్నా, రేత్రైనా పగలైనా నిద్రపోతున్నా కూడా ఉంటాయి లోపల. ఇవన్నీ చేస్తూనే ఉంటాయి. పొద్దున్నే ఏం చేయాలో అవి మనం ముందుగానే ఫీడ్ చేసుకొని పెట్టుకున్నట్టుగా అవి పొద్దున్నే లేవాలి. ఇంకా ఏమేమి చేయాలో అవి ఆల్రెడీ ఫీడ్ చేసి కూడా పడుకుంటాం మనతో పాటే. తెలుసుకోండి ఫ్రెండ్స్, పుస్తకాలు చదవండి, సైన్స్ గురించి తెలుసుకోండి, ఆధ్యాత్మిక గురించి తెలుసుకోండి. ఏ దేవుడికి మీకు ఇష్టమైతే ఆ దేవుడి భక్తి పుస్తకాలు చదవండి, మందిరాలకు వెళ్ళండి ఫ్రెండ్స్. మందిరాలకు వెళ్ళండి, తెలుసుకోండి మనలో ఏమేమి ఉన్నాయి, మన నడవడికి ఏంది, అసలు మనం ఎటు నడుస్తున్నాం, మన ప్రయాణం ఏంది, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. దీంతోపాటు లోపల మనకు ఒక ఆత్మ ఉందంట. ఆత్మ, అనాత్మ, పరమాత్మ. మనం ముందర ఈ మనసు, బుద్ధి, చిత్తం గురించే తెలుసుకోకపోతే ఈ ఆత్మ గురించి ఏం తెలుసుకుంటాం? ఆత్మ, అనాత్మ గురించి మనం ఏం తెలుసుకోగలుగుతాం? పరమాత్మ గురించి ఏం తెలుసుకోగలుగుతాం మనం? ఫ్రెండ్స్, నేను చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను. ఇంకా మనం ఎక్కడున్నామని. నేను పుస్తకాల్లో అట్లా దేవులాడు ఆదివాసులు ఇదివరకు అసలు ఏం చేశారు అని చెప్పి ఆదివాసుల గురించి నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంక్వైరీ చేశాను. వాటి గురించి కొద్దిగా రీసెర్చ్ లాగా చూస్తే వాళ్ళే అప్పుడు ఒక రకంగా అద్భుతంగా ఉండారు. ఏ రోజుకి ఆ రోజు మెచ్యూరిటీ పెంచుకుంటా రేపు 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 అనే దాని గురించి పనిచేస్తూ ముందుకు సాగుతూ మనకి కావాల్సిన వాళ్ళు ప్రిపేర్ చేసి రాసుకుంటూ వెళ్ళారు. మనం ఏం చేస్తున్నాం మన గురించి మనమే ప్రిపేర్ అవ్వట్లేదు. తెల్లారింది, పనికి వెళ్ళామా, వచ్చామా, అయిపోయింది. ఇదే జీవితం తప్ప తర్వాత వాళ్ళకి ఏమన్నా సొల్యూషన్ ఏదని ఇద్దామా మోటివేషన్ లేదు. ముందర మనలోనే లేదు. మనమే తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళకి ఏం చెప్తాం? అదే ఫ్రెండ్స్, మన పెద్దవాళ్ళు ఏం చేశారు, మన ఆదివాసుల నుంచి రావాలా, పురాతన కాలం నుంచి. అక్కడి నుంచి మనం రీసెర్చ్ ఎవరికి వాళ్ళే చేసుకోవాలా, ఎవరో వాళ్ళు చెప్తే కాదు. ఆ చెప్పిన దాంట్లో కూడా అది ఒరిజినల్గా కాదా, నిజమా కాదా అని చెప్పి దాన్ని టార్గెట్ చేసుకొని మనం ఫాలో అవ్వాలి. ఇంకా మనం చేయాల్సింది ఏమైనా ఉందేమో, మన ధర్మం ఏమైనా ఉందేమో, దాన్ని కూడా మనం చేయటానికి ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు నీరసంగా దిగాలుగా ఉండకూడదు. మనిషి ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి, హుషారుగా ఉండాలి. మనం వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం ఫ్రెండ్స్. మరి ఈ మాత్రం దానికి ఎందుకు మనకి ఈ బాధలు, ఈ సంతోషాలు, ఈ కొట్లాట్లు, ఈ తెగాదలు, అటు మాట ఇటు మాట అడగటం? వాట్ ఇస్ దిస్? ఎప్పుడు మనం పొద్దున్నే లేచి ఒక మాట అనుకోవాలా, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి. కానీ చాలామంది అట్లా అనుకోరు. నేను కూడా మాట్లాడదో తెలియదు. నాకు కూడా పుస్తకాలు చదవనప్పుడు నేను కూడా మా అమ్మోళ్ళు బాగుంటే చాలు, మా నాన్న బాగుంటే చాలు, మా నాయనమ్మ బాగుంటే చాలు అనుకునేవాడిని. పెళ్ళిన తర్వాత మా ఆవిడ బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు అనుకున్నాను. అది ఎట్ట కుదిరిద్ది? ఓ పుస్తకం చదివా నేను. ముందర నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు బాగుంటేనే కదా వాళ్ళు బాగుండేది అని చెప్పి ఓ మాట వచ్చింది అక్కడ. అప్పుడు నాకు అక్కడ ఫీజులు ఎగిరిపోయినాయి. వాళ్ళు బాగుండాలంటే ముందర నేను బాగుండాలంట. దాని గురించి కొంచెం రీసెర్చ్ చెకింగ్ చేస్తే అది వాస్తవం అని తెలుసు. కొన్ని గ్రంథాలు చదివితే తెలియబడింది అన్నమాట. మరి దీని గురించి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందర మనం బాగుండాలి, తర్వాత పక్క వాళ్ళ బాగు గురించి, మా తల్లిదండ్రులే కానీ భార్య పిల్లలే కానీ వాళ్ళ బాగోగులు చూస్తూ ఉండాలి. మనం బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి అని చెప్పి ఒక గ్రంథంలో చదివాను నేను. అందరూ బాగుంటారు. మరి థ్యాంక్ యూ బ్రో. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. మన ప్రశ్న గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. నేను చెప్పిన 3 మాటలు మనతో పాటు పనిచేసాయి. మనసు, బుద్ధి, చిత్తం ఎప్పుడు ఈ మనతో ఉంటాయి. మనం బతికినంత కాలం. మరి చచ్చిపోయిన తర్వాత అవి ఉండవు అనుకుంటున్నాం, అది వేరే విషయం. బతికే ఉన్నాం కాబట్టి వాటి గురించి కొద్దిగా ఆలోచిస్తానండి. అవి ఏం చేస్తున్నాయో ఆలోచించండి. అవి మన మాట వింటున్నాయా, మనం వాటి మాట వింటున్నామా? అవి మనతో పాటు పనిచేస్తున్నాయి, మనం వాటితో పాటు పనిచేస్తున్నామా? తెలుసుకోండి ఫ్రెండ్స్. మనం తెలుసుకోవాలి. వీటన్ని గురించి తెలుసుకొని
మసులుకోవాలి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా. సరే ఫ్రెండ్స్, బాయ్. కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవాలి.